శ్రావణ శనివారానికి మన పురాణాల్లో ఎందుకంత విశిష్టత ఉంది? స్కాంద పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి దరిద్రమైనా తొలగిపోతుందని ఎందుకంటారు? దీని వెనక ఉన్న అసలు కథ, ఆ బ్రాహ్మణుడు పాటించిన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్కాంద పురాణంలోని శ్రావణమాస మహాత్మ్యం ప్రకారం ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు తీవ్రమైన దరిద్రంతో ఆకలితో అల్లాడిపోతూ అడవికి చేరుకుంటాడు. అక్కడ అతనికి నైమిసారణ్య మునులు కనిపిస్తారు. ఆ బ్రాహ్మణుడి కష్టాలు చూసి జాలిపడిన మునులు, నాయనా, నీ జాతక దోషాలు దరిద్రం తొలగిపోవాలంటే శ్రావణ మాసంలో వచ్చే శనివార వ్రతాన్ని, అంటే సప్త శనివార వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశిస్తారు. ఇంతలో శ్రావణమాసం రానే వచ్చింది. శనివారం ఉదయమే ఆ బ్రాహ్మణుడి ఇల్లాలు ఇల్లంతా శుభ్రం చేయగా ఆ బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేశాడు. ఆపై రోజంతా ఉపవాసం ఉంటూ లక్ష్మీ నరసింహస్వామికి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి నూనె, నెయ్యితో భక్తిగా అభిషేకం చేశాడు. సాయంత్రం రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ కొలువై ఉన్న లక్ష్మీనారాయణులను స్మరిస్తూ దరిద్రాన్ని పోగొట్టుకునేందుకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేశాడు. తనకున్నంతలో తోటి సాధువులకు, బ్రాహ్మణులకు నువ్వుల నూనెను, అంటే తైలదానం, అలాగే అన్నదానం చేశాడు. ఇలా శ్రావణమాసంలో ప్రారంభించి వరుసగా 7 శనివారాల పాటు ఆ బ్రాహ్మణుడు అత్యంత నియమనిష్టలతో ఈ వ్రతాన్ని పూర్తి చేశాడు. ఫలితంగా అతని ఇంట్లోని దరిద్రదేవత వెళ్ళిపోయి మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంది. శని దోషాలు తొలగిపోయి అపారమైన ధనధాన్యాలు సమకూరాయి. అందుకే భక్తులు తమ కష్టాలు తీరడం కోసం శ్రావణ శనివారాల్లో రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, భక్తులకు షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.